If you add pasta, onion, tomato along with water and salt, and boil until it softens. While it's boiling, take a mixer jar and add 200 grams of low-fat paneer, 8 garlic cloves, 3 red chilies, some salt, and a little milk. Then grind it into a thick, creamy paste. Prepare creamy paste into it and mix well. Cook it on low flame for about 5 minutes while stirring. That's it. All done. చూసారు కదా ఇంతకుముందు వీడియోని. ఆ బ్రదర్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడనమాట వీడియో. నాకైతే అది చూసినప్పటి నుంచి చేయాలనిపించింది, ఎందుకంటే హై ప్రోటీన్ అండ్ హెల్తీ వర్షన్ అనమాట వితౌట్ ఆయిల్. అందుకే నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. అండ్ ఈ క్రీమీ టెక్స్చర్ కోసం అయితే మొత్తం పన్నీర్ యూజ్ చేశాడు. నేను కూడా ఆల్మోస్ట్ మొత్తం పన్నీర్ అండ్ రెడ్ చిల్లీ ఇంకా గార్లిక్తోనే చేశాను, మిల్క్ యాడ్ చేసుకొని. సూపర్ అంటే సూపర్గా అనిపించింది అది ఉత్తిది తింటే కూడా. అండ్ ఇప్పుడు నేను పాస్తా ట్రై చేస్తున్నా అని చెప్పాను కదా, ఆ పాస్తా కూడా మొత్తం హోల్ వీట్ పాస్తా తీసుకున్నాను అనమాట. నార్మల్గా అయితే మైదా పిండి ఇంకేవో పిండితో చేస్తారు కదా, నేనైతే మొత్తం హోల్ వీట్ పాస్తాని తీసుకొని ట్రై చేసా. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా కుదిరిందనమాట. అసలు సూపర్ అంటే సూపర్. నేను ఇంత టేస్టీగా ఉంటుందో లేదో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా అంటే చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా అంత బాగుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట, అంత బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈసారి మా స్వీట్ పాపకి ఫస్ట్ పెట్టానమాట, ఎందుకంటే ఎప్పుడు శ్రేయన్కే పెడతాను కదా, ఈసారి స్వీట్కి ట్రై చేద్దామనేసి ఫస్ట్ స్వీట్కి ఇచ్చాను. తను కూడా అంటుంది ఎప్పుడు శ్రేయన్ రివ్యూ తీసుకుంటావు కదా, ఈసారి నాది అని అడుగుతుంది అనమాట. బట్ నిజంగా చెప్తున్నా, పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ నిజంగా వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ అంతే. మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ వర్మ.